సర్వేని కదా, అదే సిస్టమ్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొంత ప్రక్రియ మొదలుపెట్టి నడిపినటువంటి 2024 దాకా నడిపిన ప్రక్రియ కదా సర్వేలో ఈ రోజుకి మీరు కొనసాగిస్తున్నారు. ఆ రోజు ఏం చెప్పారు, రద్దు చేస్తామని చెప్పారు ఎలక్షన్, ఇవాళ దాన్నే కొనసాగిస్తున్నారు. కాకపోతే మీరేం చేస్తున్నారు, ఎవరు కొనుక్కోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయే సప్లై చేసింది, వాళ్లే ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎస్ నీ సరిహద్దు ఇక్కడ అని చెప్పని ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. నీ పొలానికి సరిహద్దు ఇక్కడ అని చెప్పే బాధ్యతను తీసుకుని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయటమే తప్పు. అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు రామారావు గారిని పడేశాక ఎన్నిటి మీద కుల సర్టిఫికెట్ మీద ఈ సేవ అనేది పెట్టి కుల సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, ఆదాయం సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, కుటుంబం సర్టిఫికెట్ మీద మీ సేవల నుంచి తీస్తే మీ ఫోటో ఉండేది. మరి మీరెవడు? మా కుల పెద్ద? ఎవడన్నా ఏ కులస్తుడికైనా, ఒక వెనుకబడిన కులస్తుడికో, ఒక దళితుడికో, ఒక ట్రైబల్కో మీరు కుల పెద్ద అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను కాపు సర్టిఫికేట్ తీసుకుంటే మా సర్టిఫికేట్ మీద మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2000కు ముందు 2004 దాకా మీ ఫోటో వచ్చేది. అంటే మా కుల పెద్ద మీరు? లేదా మా వంశానికి ఆది పురుషుడా మా కులానికి మీ ఫోటో ఎందుకు వచ్చేది? మీ గురువింద గింజ మామూలుగా నువ్వు 6 అడుగుల గురువింద గింజ పోయి నీకు మామూలుగా పేకల దాకా నలుపు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. క్యూఆర్ కోడ్ కొత్తగా మీరు ఇచ్చారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకం ఇదే కదా, ఇదిగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా. ఈ పేజీ మీద రాజముద్రే కదా. ఇక్కడ జగన్ గారి బొమ్మ ఉంది, రాజముద్ర ఉంది కదా, రాజముద్రే కదా అన్న. మరి ఏం తప్పు చేశారు? ఇదో క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు, 14 ఏళ్లు 25 ఏళ్ళు అని చెప్తారు కదా. మీరున్నంగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరున్నంగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్లారు? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారు కదా మీరు. మరి క్యూఆర్ కోడ్ అంటే ఈ క్యూఆర్ కోడ్ కొడితే పట్టాదారు పాస్ పుస్తకంలో ఊరికే గళ్ళుండి ఆ గళ్లలో పేరు, సర్వే నంబరు, ఎంత విస్తీర్ణం తప్పితే ఏమన్నా ఉండేదా? ఖాతా నంబర్ ఉండేది, ఫ్రంట్ పేజీలో పేరు ఖాతా నంబర్ ఉండేది, ఏ రెవెన్యూ విలేజ్ ఉండేది, లోపల గళ్ళుండి గళ్ళలో సర్వే నెంబర్ ఎంత, విస్తీర్ణం ఎంత, దాంట్లో ఎంత ఉంది ఆ పేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది ఉంది, అది క్యూఆర్ కోడ్ ఉంది. మ్యాప్ కొలతలతో సహా మ్యాప్ ఎప్పుడన్నా పట్టాదారు పాస్ పుస్తకంలో అంత క్రితం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టేదాకా పొలం కొలతలతో సహా తూర్పు ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, ఉత్తరం ఎంత ఉంది, కొలతలతో సహా అప్పుడే కదా మొదలు. జగన్ గారు పెట్టేసిన తర్వాతే కదా. మళ్ళీ దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ మ్యాప్ కూడా. రేఖాంశాలు, అక్షాంశాలు చూడండి పక్కన. ఆ మ్యాప్కి సరిహద్దు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సరిహద్దులు కూడా అన్ని దిక్కుల. ఆ పొలానికి ఎన్ని మొత్తం 8 కొలతలు. ఆ పొలానికి 8 కొలతలు ఇచ్చారు. ప్రతి పొలానికి 8 కొలతలు. ఎక్కడ కొద్ది కూడా బెసక్కుండా, ఎవడు ఆక్రమించకుండా, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే రేఖాంశాలు, అక్షాంశాలతో ఉంది కదా. క్యూఆర్ కోడ్ ఉంది కదా. మరి ఇవన్నీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయే కదా. ఇది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ప్రవేశపెట్టింది. మరి మీరేం చెప్తున్నారు ఇవాళ? మొత్తం నేనేం చెప్తున్నారు మీరు. భూమి అనేది
మన గౌరవం